అనేసి. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, అప్లోడ్ టు S3 ఉంది, అప్లోడ్ టు DB ఉంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎనేబుల్ చేస్తాను. ఓకే, అప్లోడ్ టు S3, అప్లోడ్ టు DB ఉంది. అయితే మనకి ఒక రూల్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ రూల్ ప్రకారము వీళ్ళు ఈ సర్వీస్ అనేది డెవలప్ చేయాలి. రైట్, సో మీకు ఆల్రెడీ AWS Lambda ఫస్ట్ మనం రూల్ పెట్టుకుందాం. ఫ్రేమ్ వర్క్. ఓకే. ఫ్రేమ్ వర్క్ ఎలా ఓకే, ఇది ఫ్రేమ్ వర్క్. దీని లోపల మనం ETL నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్, మీ ఇష్టం, మీకు ఏ నేమ్ కన్వీనియంట్ గా ఉంటుందో ఆ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, దీంట్లో వచ్చేసి రూల్ రూల్ ఏదంటే ETL అబ్స్ట్రాక్ట్. ఐ థింక్ ఓకే, సో మీకు ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ గురించి తెలిసిందండి. అయితే ఇక్కడ నేను డెఫ్, సో డేటాని రీడ్ చేస్తాం కాబట్టి రీడ్, జస్ట్ రీడ్, మీ ఇష్టం. లాజిక్ అయితే ఏముండదు ఇక్కడ. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మనకి ఎటువంటి లాజిక్ అయితే ఉండదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, రైట్. నెక్స్ట్ డెఫ్ రీడ్, తర్వాత ట్రాన్స్ఫార్మ్, పాస్, తర్వాత డెఫ్ లోడ్. ఇంతే. సో ఇది మీరు పెట్టుకున్న ఒక డిజైన్. ఓకేనా? సో ఎవరైతే సర్వీసెస్ క్రియేట్ చేస్తారో, ఓకే, ఈ సర్వీసెస్ అంటే ఇట్లకి ఏంటంటే ఇదంతా కూడా, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ETL ప్రాసెస్. ఓకేనా? సో ETL ప్రాసెస్ కాబట్టే మనము ఇట్లా ఒక డిజైన్ చేసుకున్నాం. ఇలా కాకుండా మనకి వేరే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ అబ్స్ట్రాక్ట్ మనం డిజైన్ చేసుకుంటాం. ఓకేనా? అది ఓకే. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు మనకి సర్వీసెస్ లోకి వెళ్దాం. ఇది S3 టు ఇది S3. రైట్, ఒక్క నిమిషం, దీన్ని ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను నేను. S3 టు DB, S3 టు S3 స్ప్లిట్ చేద్దాం. అయితే ఇనిషియల్ గా 2 డెవలపర్స్, ఇప్పుడు సాయిరామ్ అనే పర్సన్, శ్రావణ్ అనే పర్సన్ డెవలప్ చేశారు అనుకున్నారు ఈ సర్వీస్. ఓకే. డెవలప్ చేస్తే ఈ ఈ సాయిరామ్ కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అలాగే శ్రావణ్ కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో వాళ్ళ ఇష్టం, ఎట్లా పడితే అలా డెవలప్ చేసేస్తారు. ఓకేనా? బట్ వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నారు అంటే ఒక రూల్ లాగా తీసుకురావాలంటున్నాను. అంటే నేను ఒక డిజైన్ ఇస్తాను, మీరు లాజిక్ ఆ డిజైన్ లోనే ఉండాలి, ఆ డిజైన్ ని దాటకూడదు అనేసి. ఓకేనా? సో ఇప్పుడు ఎవరైతే ఈ క్లాస్ ని, ఓకే, సర్వీస్ ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఆ డిజైన్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. లైక్ ETL అబ్స్ట్రాక్ట్ ఇన్హెరిట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇన్హెరిట్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా దీని లోపల ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఖచ్చితంగా ఈ సర్వీస్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఆ లాజిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఉంది, సో ఓకే. రీడ్ సంబంధించింది లాజిక్ ఉంటే రాయండి, లేదు అంటే దాన్ని ఎంటీగా పెట్టేయాలి. ఓకే.
ఓకేనా? ఉమ్, ఖచ్చితంగా మటుకు ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సిందే. ఓకే. లైక్ ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి ఏమని ఇస్తుందంటే మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోమంటుంది. ఒకవేళ ఉంటే లాజిక్ రాయండి, లేదంటే ఎంటీ పెట్టేసుకోండి. షార్ట్ ఓకే. కట్ ఇక్కడ మనకి మోర్ యాక్షన్ ఉంటుంది. ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వీటిలన్నిటిని సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే. ఓకే. సో నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి ఇట్లా కాకుండా ఇప్పుడు ఒక లాజిక్ రాస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రీడ్ డేటా అన్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడ్ డేటా ఈ అబ్స్ట్రాక్ట్ లో ఏం పెట్టన్నాం? రీడ్ అన్నాం. సో అవును. సింపుల్ గా నేనేం చేస్తానంటే రీడ్ అని తీసుకుంటా. ఓకే. సో నా లాజిక్ అలాగే ఉంటుంది. నేను లాజిక్ అయితే ఏం చేంజ్, సేమ్ లాజిక్ రైట్. ఉంటుంది. రైట్. అలాగే అలాగే ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ డేటా బదులు ట్రాన్స్ఫార్మ్ అని పెట్టుకుంటాం. బట్ సేమ్ లాజిక్ ఉంటుంది. ఉమ్, అలాగే సేమ్ లోడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్లోడ్ టు డేటా బదులు లోడ్ అని పెట్టుకుంటాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు తను ఒక ఒక రూల్ ని ఫాలో అయ్యాడు, ఈ ఓకే. డెవలపర్. సేమ్ రూల్ ని ఇతను కూడా ఫాలో అవ్వాలి, అంటే ఈ డెవలపర్ కూడా. ఓకే. సో నేను సేమ్ ఇలా ఇచ్చాను. ఓకే. సో సేమ్ ఇది కూడా అడుగుతుంది. రీడ్ డేటా బదులు నేనేం చేస్తానంటే రీడ్. ట్రాన్స్ఫార్మ్ డేటా బదులు లైక్ ట్రాన్స్ఫార్మ్. అప్లోడ్ టు S3 బదులు లోడ్ అంటున్నా. ఓకే. అయితే ఇక్కడ లోడ్ లాజిక్ ఆబ్వియస్లీ చేంజ్ ఉంటుంది. బట్ రైట్. వీళ్ళు ఫాలో అవుతున్న మెథడ్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి చూడండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు యాప్ లో మెయిన్ లోకి వెళ్తే ఇక్కడ రీడ్ డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా, ఓకే, అప్లోడ్ S3 బదులు నేనేం చేస్తాను ఇక్కడ సింపుల్ గా రీడ్. ఎందుకు ఇలా వస్తుంది రీడ్ డేటా అని సేవ్ చేద్దాం. డాట్. ఎందుకు ఇలా వస్తుంది ఇంకా? రిజాల్వ్ రెఫరెన్స్ ఉంటుంది. అది అర్థం కాల ఎందుకు ఇది ఇట్లా వస్తుంది. S3 టు ట్రిగ్గర్ సర్వీస్ అన్రిజాల్వ్డ్ ఉంటుంది అది. ఓకే. ఇక్కడ మిస్టేక్ ఉంది. రైట్. సో ఇప్పుడు మనం S3, ఓకే, ఓబీజే ఇక్కడ ఆటోమేటిక్ గా చూసారా అన్ని హైలైట్ అయిపోయినాయి మెథడ్స్ ని. ఓబీజే డాట్ రీడ్. ఉమ్, ఓకే. చూడండి ఎంత డైనమిక్ అయిపోతుంది. రీడ్ బదులు తర్వాత ట్రాన్స్ఫార్మ్, తర్వాత లోడ్. ఉమ్, ఇక్కడ కూడా రీడ్, తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, ఇప్పుడు ఇక్కడ లోడ్. ఓకే. సో ఇప్పుడు చూసారా ఇది ఇది సేమ్ ఉందా? లైక్ బట్ ఆబ్జెక్ట్ మారింది. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక డెఫ్ ఎగ్జిక్యూట్ సర్వీస్ అంట. ఓకే. ఉమ్, ఎగ్జిక్యూట్ సర్వీస్ ఆబ్జెక్ట్ తీసుకొని దీని లోపల ఏం చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్ డాట్ ఇదిగా ఇది తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తాను. ఓకే. సో ఉమ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఏమైంది నాకు? ఆబ్జెక్ట్ రెండు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశాను. లైక్ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అనుకుందాం. ఉమ్, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ దీని లోపల ఆబ్జెక్ట్ 1 పాస్ చేశాను అనుకోండి, అంటే S3 ట్రిగ్గర్ సర్వీస్. రైట్. S3 ట్రిగ్గర్ సర్వీస్ సంబంధించిన ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ లోపల S3 ట్రిగ్గర్ సర్వీస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఉంటుంది. ఉమ్, ఆబ్జెక్ట్ డాట్ రీడ్ అంటే S3 ట్రిగ్గర్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ రీడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ లోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా రైట్. కాకుండా నేను OBJ2 పంపించాను అనుకోండి, అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంది? S32DB ఆబ్జెక్ట్. ఓకే. దీంట్లో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో అనే వేరియబుల్ లో ఈ S32DB అనే ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో కూడా ఏముంది? రీడ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, లోడ్ ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా యా. ఎందుకు మనం ఒక రూల్ ఫాలో అవుతున్నాం మనం? ఇప్పుడు ఈ వేరే సర్వీస్ క్రియేట్ చేసి సేమ్ రీడ్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ పెట్టుకొని వాడు ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేశాడు ఒకడు జనరల్ గా.
ఆబ్జెక్ట్ ట్రీ అంటాడు. అంటే చూడండి, ఎగ్జిస్టింగ్ మనం టచ్ ఇట్లా జస్ట్ వాడు క్రియేట్ చేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాడు వాడు అంతే. ఓకే, ఇక్కడ వీడు ఏమంటాడు, డీబీ టు డీబీ అనుకుందాం. డీబీ టు డీబీ అనే ఒక సర్వీస్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు వీడి సర్వీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా ఇస్తాం. అయితే ఇక్కడ మనము ఈ ఏ సర్వీస్ పంపించాలి అనేది మనము ఇన్పుట్ ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రైట్. ఇఫ్ గుర్తుందా, ఇది ఈవెంట్ నేమ్ ఎలా గెట్ చేసుకున్నాం. ఈవెంట్ నేమ్, ఇఫ్ ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు జనరల్ గా S3 అనుకుందాం. S3 అయితే S3 దీని కూడా తర్వాత ఎల్ ఇఫ్ ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు DB. చూడండి డైనమిక్ అవుతా ఉంది చిన్న చిన్నగా ఇది. నెక్స్ట్ ఎల్ ఇఫ్ ఈవెంట్ నేమ్, ఓకే, ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు S3 DB సంథింగ్, S3 DB ఓకే జనరల్ గా. ఇప్పుడు ఇది ఇక్కడ ఎల్స్ రైస్ లైక్ ఎక్సెప్షన్ ఈవెంట్ నాట్ ఫౌండ్. ఓకే. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోకి ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్ 3 బదులు నేను సింపుల్ గా ఓబీజీ అని తీసుకుంటా. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం పంపిస్తా ఇనిషియల్ గా ఆబ్జెక్ట్ ఇజ్ ఈక్వల్, ఓకే రైట్. ఇప్పుడు నేను ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఏ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేయాలో డిసైడ్ అవుతున్నామా లేదా? యా. అయిందా డైనమిక్? రైట్. అయితే ఇక్కడ ఇంకొంచెం లైక్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో దీన్ని కూడా మనం అవాయిడ్ చేద్దాం. ఓకే, ఓకే. దీన్ని కూడా అవాయిడ్ చేద్దాం సింపుల్ గా. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ మార్చాలి మనం. ఇంజిన్, ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఓకే, ఒక ఇంజిన్ క్రియేట్ చేద్దాం. సారీ, వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం ఫస్ట్. చూపిస్తాం చాలా. ఓకే, రికార్డ్ అవుతుంది కదా ఈ సెషన్, మీరు తర్వాత వినండి మర్చిపోకుండా. ఓకే. ఒకవేళ గుర్తుండకపోతే. చేస్తున్నాను కదా, యా అవుతుంది, ఇంపార్టెంట్ అందుకే. రైట్. సో ఫ్రేమ్ లోనే వర్క్ ఫ్లో అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ వర్క్ ఫ్లోలో ఇంకొక వర్క్ ఫ్లో ఉంటుంది. కాపీ ఓకే, ఇది వర్క్ ఫ్లో, దాని లోపల వర్క్ ఫ్లో ఇది అనమాట. ఓకే. ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. సో క్రియేట్ క్లాస్ అలా ఏమి ఇచ్చాము ఇక్కడ, ఈటీఎల్ అబ్స్ట్రాక్టర్ అని ఉందా. ఓకే, ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్, రైట్, ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్. ఇది మొత్తం తీసేద్దాం. ఫస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా, ఓకే. జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ వర్క్ వర్క్ ఫ్లో అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, దీంట్లో జస్ట్ మనం ఒక వేరియబుల్, ఓకే, కన్స్ట్రక్టర్ ఒకటి తీసుకుందాం. డెఫ్ ఇనిట్, దీని లోపల సెల్ఫ్ డాట్, ఓకే, స్టెప్స్ ఆర్ఎల్స్ బెటర్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అని తీసుకుందాం, మీకు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సర్వీస్ ఆబ్జెక్ట్స్, ఓకే, సర్వీస్ ఆబ్జెక్ట్ ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు బేసికల్ గా ఈ క్లాస్ ని మనము ఎగ్జిక్యూట్ చేయాలంటే వర్క్ ఫ్లో అనే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. రైట్, క్రియేట్ చేసి వర్క్ ఫ్లో
ఇప్పుడు నేను ఇది కాల్ చేసాం అనుకుందాం. జనరల్ గా ప్రింట్ చేస్తాను. నేను ప్రింట్ ఏమున్నాయి, వర్క్ ఫ్లో డాట్ సర్వీస్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. అంటే సర్వీస్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవి. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఎంటీ, అంతే కదా. దీంట్లో ఏం లేవు కదా, ఎంటీ వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేస్తాను, ఎఫ్ రిజిస్టర్ అంట, పదం. అంటే ఇట్స్ లైక్ జస్ట్ ఒక నార్మల్ పదం అది, అంతే. రిజిస్టర్ అంటే యాడ్ అను, యాడ్ అన్ అప్ అండ్ ఇవన్నీ ఎట్లా అంటే లిస్ట్ కి యాడ్ చేసాం కదా. సో నేను ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ అప్ అండ్ బదులు నేను రిజిస్టర్ అంటున్నాను. ఓకే, రిజిస్టర్. ఓకే, ఒక వాల్యూ లేదంటే ఒక ఆబ్జెక్ట్, సింపుల్ గా రిజిస్టర్ ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు సెల్ఫ్ డాట్, ఓకే, సర్వీస్ ఆబ్జెక్ట్స్ డాట్ అపెండ్, అది లిస్ట్ కాబట్టి అపెండ్ మనం పంపించిన ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇనిషియల్ గా ఎంటీ ఉంటుంది. సో నేను ఒక యాడ్ చేయాలనుకోండి, వర్క్ ఫ్లో డాట్ రిజిస్టర్ ఇచ్చుకొని 1 ఇచ్చా. అలాగే ఇలా 2, 3 ఇచ్చా. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఏమైంది? సో ఫస్ట్ యా. ఎంటీ ఉంది, తర్వాత 1, 2, 3 ప్రింట్ అయినాయి. రైట్. ఇప్పుడు నేను డెఫ్ గెట్ సర్వీస్, సర్వీస్ అంట. ఓకేనా. ఈ సర్వీస్ లో మనము సర్వీస్, సర్వీస్ అండర్ స్కోర్, ఓకే, సెల్ఫ్ డాట్, సెల్ఫ్ డాట్ ఆబ్జెక్ట్స్, దీని లోపల సంథింగ్ ఆ సర్వీస్ నేమ్. అంటే ఇనిషియల్ గా ఇది లిస్ట్ కాబట్టి సింపుల్ గా పొజిషన్. ఇప్పుడు నాకు ఈ 0, 1, 2 సెకండ్ పొజిషన్ కావాలి నాకు. ప్రింట్, ఓకే, వర్క్ ఫ్లో డాట్ గెట్ సర్వీస్, సెకండ్ పొజిషన్ అది ఏది ఉంది, రన్ చేశాను అనుకుంటా, నన్ను వచ్చిందా? సో ఇక్కడ ఇక్కడ 0, రిటర్న్ 1, 2. ఇవ్వలేదు. రిటర్న్ ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలి. ఓకే. వచ్చిందా? సో ఫస్ట్ ఏం చేసాం, ఒక ఎంటీ తీసుకున్నాను, దాని లోపలికి డేటా యాడ్ చేశాను. ఇక్కడేమో డేటా బదులు మీరు ఏం థింక్ చేయాలంటే సర్వీసెస్ థింక్ చేశాను. ఆ తర్వాత కావాల్సిన సర్వీస్ ని కాల్ చేశాను. ఓకే. ఓకేనా. ఇది జనరల్ గా చేసుకున్నది. ఒక లిస్ట్ తీసుకున్నాము, అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, తీసేద్దాం. ఇది లేదు కాబట్టి మన దగ్గర ప్రస్తుతానికి ఇది తీసేద్దాం, ఎర్రర్ రాకుండా. నేను ఈ ఆబ్జెక్ట్ ఏదైతే వద్దో ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. రెండు ఇంపోర్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఈవెంట్ నేమ్ ఏం లేదు కాబట్టి అంటే పంపించేది ఏం లేదు కాబట్టి ఎంటీ పెడదాం. ఓకే. మన దగ్గర ఈవెంట్ స్లోగా చూపిస్తాను మీకు దీన్ని ఎలా మాడిఫై చేయాలి. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోలో ఇన్స్టెడ్ ఆఫ్ 1, 2 బదులు నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ 1, ఓకే, అలాగే ఆబ్జెక్ట్ 2 పంపించాను. రైట్, ఇది తీసేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ ఎంటీ, ఇప్పుడు ఏమున్నాయి ఈ లిస్ట్ లో? S3 టు S3, S3 టు DB ఆబ్జెక్ట్స్ వచ్చాయా? రైట్. అయితే ఇప్పుడు నేను గెట్ చేసుకోవాలి. రైట్, నాకు పర్టికులర్ గా ఏ ఆబ్జెక్ట్ అయితే కావాలో ఆ ఆబ్జెక్ట్ ని గెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఆబ్జెక్ట్లకి ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటికి ఒక నేమ్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S32 ట్రిగ్గర్ ఉంది కదా, ఓకే. దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ సెల్ఫ్ డాట్ ఈవెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు
S3 S3 టు S3. S3 సారీ S3 టు S3 అని ఇచ్చా. ఓకే. ఓకేనా, జస్ట్ ఈవెంట్ నేమ్ ఇచ్చాను దీనికి. నెక్స్ట్ సేమ్ అలాగే S3 టు DB కూడా సెల్ఫ్ డాట్, సారీ ఇక్కడ ఉన్నది కదా ఈవెంట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఇది వచ్చేసి S3 టు DB ఈవెంట్ నేమ్, మనం పంపించే ఈవెంట్ నేమ్లు. ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన వర్క్ ఫ్లోలోకి వెళ్దాం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లూప్ లో తిప్పుతా. ఏవి ఫర్ సర్వీస్ ఇన్, అది లిస్ట్ కదా, సర్వీస్ సెల్ఫ్ డాట్ సర్వీసెస్ ఆబ్జెక్ట్స్. సో జస్ట్ ప్రింట్ సర్వీస్ రిమూవ్ చేసేసి గెట్ సర్వీస్ లూప్ లో తిప్పుతాం ఫస్ట్ మనం. ఓకే, ఇక్కడ ఒకటి రాద్దాం, గెట్ సర్వీసెస్ వర్క్ ఫ్లో డాట్ గెట్ సర్వీస్ కాల్ చేస్తున్నాం. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఏం చేశాను, వర్క్ ఫ్లో అనే ఒక ఆబ్జెక్ట్, ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని దాని లోపలికి నేను ఆబ్జెక్ట్స్ ని అపాయింట్ చేస్తున్నా. తర్వాత ఓకే. ఆబ్జెక్ట్స్ ని జస్ట్ గెట్ సర్వీస్ అని కాల్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ ని లూప్ లో పెట్టి తిప్పుతున్నా. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ ఎంటీ ఇచ్చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో చూడండి, సో ఫస్ట్ ఎంటీ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్స్ ని అపాయింట్ చేశాను, తర్వాత లూప్ లో పెట్టి తిప్పా. రైట్. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సర్వీస్, ఈ సర్వీస్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ లైక్ ఈటీఎల్ ఆబ్జెక్ట్. నేను ఇప్పుడు ఏంటంటే ప్రింట్ సర్వీస్ డాట్ ఈవెంట్ నేమ్ తీసుకుంటా. ఓకే, అంటే ఆబ్జెక్ట్ డాట్ ఈవెంట్ నేమ్ అంటే ఏమొస్తుంది, ఈ ఆబ్జెక్ట్ కి ఈవెంట్ ఏంది, ఇదే కదా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చిందా, ఈవెంట్ యా. నేమ్ S3 టు S3 S3 టు DB అని. Hmm. ఇప్పుడు నాకు ఓన్లీ S3 టు S3 కావాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ ఇన్పుట్ లో నాకు S3 టు S3 కావాలని చెప్పేసి ఇన్పుట్ పంపించా. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక లాజిక్ రాస్తున్నా, ఇఫ్ ఇది ఈవెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ నేమ్, మనం కావాల్సిన ఇన్పుట్ అయితే రిటర్న్, ఆ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయమంటున్నా. అంతే కదా, ఆ సర్వీస్ ని రిటర్న్ చేయి. ఓకే, ఇది కామెంట్ లో పెట్టదు, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఈ గెట్ సర్వీస్ ని కాల్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఒకటి సర్వీస్, ఒక సర్వీస్ వస్తుంది. ఇప్పుడు నేను ఆ సర్వీస్ ప్రింట్ చేస్తా, ప్రింట్ మీనింగ్ఫుల్ గా సెలెక్టెడ్ సర్వీస్, అంటే మీకు అర్థం అవడానికి సెలెక్టెడ్ సర్వీస్. సో మనం పాస్ చేస్తున్నాం, రైట్, యా, 29th లైన్ లో ఇన్పుట్ పాస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో నాకు S3 టు S3 కావాలని చెప్పి అడుగుతున్నాను. ఓకే. చూద్దాం వచ్చిద్దా రాదా అనేసి. సో సెలెక్టెడ్ సర్వీస్ ఏమొచ్చింది, వచ్చిందా S3 టు S3. రైట్. ఇప్పుడు నేను S3 టు S3 బదులు నాకు S3 టు DB కావాలి, ఆ నేమ్ పంపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చిందా, S3 టు DB వచ్చిందా. రైట్. సో మీరు ఏదైతే ఇన్పుట్ కింద ఇస్తారో అదే వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ. ఓకే, ఓకే. నేనేం చేస్తాను ఇప్పుడు, సేమ్ ఇదే ఫంక్షన్ ఇక్కడ చేద్దాం, వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ, వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. అవునా, ఓకే. చూడండి, అంటే ఇక్కడ యాక్చువల్గా కోడ్ రాసుకున్నాను, ఇక్కడ వర్క్ ఫ్లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను, టాప్ లో నేను టాప్ లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏం చేశాను, వాటిని రిజిస్టర్ సారీ ఆల్రెడీ రిజిస్టర్ చేశాను, ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో వర్క్ ఫ్లో డాట్, దాన్ని తీసుకెళ్ళి ఇదంతా తీసేస్తా. చూడండి, ఇదంతా తీసేద్దాం, ఇక్కడ రాద్దాం వర్క్ ఫ్లో డాట్ గెట్ సర్వీస్. ఓకే, ఇప్పుడు వచ్చిన దాన్ని
దీన్ని ఎగ్జిక్యూట్ లోపల తీసుకెళ్ళి సింపుల్ గా సర్వీస్. దీంట్లో ఇప్పుడు డైనమిక్ కావాలి కాబట్టి ఈవెంట్ నేమ్ వచ్చేసి ఈవెంట్. వచ్చిందా? యా స్మార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఇవన్నీ లేపేస్తా ఇక్కడ. ఇక్కడ మన ఈవెంట్ నేమ్ ఇన్పుట్ ఫైల్ నుంచి తీసుకుంటుంది కదా. ఎస్, ఇన్పుట్ ఓకే. ఫైల్ నుంచి. సో ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ ఫైల్ బేస్ చేసుకొని, ఓకేనా, మనం ఇచ్చే ఇన్పుట్ ఫైల్ బేస్ చేసుకొని ఇది సర్వీస్ సెలెక్ట్ చేస్తుంది. సో ఓకే. వన్స్ సర్వీస్ సెలెక్ట్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. ఓకే. సో ఇక్కడ ఒకటి గమనించారా, మనం ఈవెంట్ నేమ్ పాస్ చేస్తున్నాం, బట్ ఈవెంట్ అనేది పాస్ చేయాలి కదా. ఈ S3 లోకి ఈవెంట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈవెంట్ పంపిస్తున్నాం కదా. రైట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈవెంట్ పంపిస్తున్నాం, బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనకు అవ్వదు అది. ఇక్కడ మనము ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, పైన క్రియేట్ చేసాం, బట్ ఈవెంట్ పంపించాలి కదా. బట్ ఈవెంట్ అనేది ఎక్కడ వస్తుంది, మనకి ఇన్సైడ్ లోపల వస్తుంది. ఇప్పుడు ఈవెంట్ ని ఎక్కడ పంపించాలి అంటే సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ దగ్గర రీడ్ దగ్గర పంపిస్తా ఇన్పుట్ ని. ఇదే ఈవెంట్ ఇక్కడ తీసుకెళ్ళి పెట్టి ఇనిషియల్ ఓకే. గా నన్ను పెట్టుకుంటా. ఇక్కడ చూసారా ఏమొస్తుంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎర్రర్ త్రో చూపిస్తుంది, ఎందుకంటే రీడ్ అనేది ఎటువంటి ఇన్పుట్ ని తీసుకోవట్లా. సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తారంటే ఈవెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ ఎర్రర్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ పోయింది కాబట్టి S3 లోకి వెళ్ళండి. S3 లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్, ఓకే, సింపుల్ గా మీరు ఇక్కడ ఈవెంట్ తీసుకొని ఇక్కడ నన్ను తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ ఈవెంట్ తీసుకెళ్ళి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ అనేది చేసేయండి. అలాగే సేమ్ ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ ఈవెంట్, ఆ ఈవెంట్ అనే దాంట్లోకి వచ్చేస్తుంది మనకి. ఓకే. సో రీడ్ లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వర్క్ ఫ్లోలో, సారీ ఇక్కడ కాదు, యాప్ డాట్ పీవై ఫైల్లోకి వచ్చేసి, సో ఇక్కడ ఏంది గెట్ సర్వీస్, గెట్ చేసుకుంటున్నాం సర్వీస్ ని. గెట్ చేసుకున్న తర్వాత కదా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెంట్ ని తీసుకెళ్ళి ఇక్కడ పాస్ చేయండి వర్క్ ఫ్లో ఈవెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్ తో పాటు ఈవెంట్ వస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ రీడ్ అన్నారు కదా, ఈ రీడ్ లోకి దీన్ని పాస్ చేసేసండి. వెళ్ళిపోయిందా అడికి ఇన్పుట్ కూడా. ఓకేనా, క్లియర్ యా ఉంది కదా. రైట్. ఇది ఇంకొంచెం డైనమిక్ చేద్దాం దీన్ని. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ రిజిస్టర్ చేసుకునేటప్పుడే యాక్చువల్ గా ఈ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ మనం స్టాటిక్ గా పెట్టుకున్నాం కదా. సో రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిక్ గా పెట్టుకున్నప్పుడు నేను ఈవెంట్ నేమ్ ఇట్లా ఇస్తా. ఓకే, ఇక్కడ కూడా ఈవెంట్ నేమ్ ఇలా ఇస్తా. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ వాల్యూస్ పంపించాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, క్రియేట్ చేసుకునేటప్పుడు లైక్ ఒక ఈవెంట్ నేమ్, లైక్ ఇదేంటిది S32 ట్రిగ్గర్ కదా, S32 S3 S3 S32 S3 ఈవెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఇక్కడ అసలు ఈ కోడ్ లో టచ్ చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఇస్తున్నాను S32 S3, ఎందుకంటే ఆ నేమ్స్ అన్ని చూడంగానే ఇక్కడ ఐడెంటిఫై చేయకపోవాలి. ప్రతి సర్వీస్కి వెళ్ళి వాడు ఈవెంట్ నేమ్ ఏమి ఇచ్చాడా అని చూసుకునే బదులు అన్ని ఇక్కడ ఓకే. ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఒక ప్లేస్ లోనే తెలిసిపోయింది మనకి ఈవెంట్ నేమ్ ఏంటి అనేది. అలా కాకుండా నేను ఇక్కడ ఉన్న స్టార్టింగ్ ఎక్కడ ఇచ్చానంటే ఎన్ని సర్వీస్లు అయితే ఉంటాయో అన్ని సర్వీస్లోకి వెళ్ళి ఆ ఈవెంట్ నేమ్ చెక్ చేయాలి. అది ఈజీగా ఉంటుందా, ఇది ఈజీగా ఉంటుంది. యా ఇదే ఈజీ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ S3 DB ఈవెంట్. ఒకవేళ ఫ్యూచర్ లో ఇన్పుట్ యొక్క ఈవెంట్ నేమ్ చేంజ్ చేయాలన్నా సింపుల్ గా మీరు వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. రైట్. ఇంకా మీరు ఇంకొకటి ఏంటంటే మనం బ్లాక్స్ కి ఇక్కడ ఇది ఇస్తాను, ఈవెంట్ నేమ్ అని ఇస్తాను, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఈవెంట్ నేమ్ ఓకేనా. నెక్స్ట్ మీరు లాగ్స్ కి సంబంధించి ఏమైనా డెస్క్రిప్షన్ రాయాలనుకోండి, యూ కెన్ టేక్ ద డెస్క్రిప్షన్ ఆల్సో. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, లాగ్స్ లో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు లాగ్స్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే యూ కెన్ రైట్ డెస్క్రిప్షన్.
ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంటీ పెట్టేస్తాను. అంటే ఆ సర్వీస్కి సంబంధించింది. ఫ్యూచర్లో ఒకవేళ లాగ్స్లో స్టోర్ చేయాలంటే ఓకే. డిస్క్రిప్షన్. సో ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా తీసుకోవాలి డిస్క్రిప్షన్. ఓకే, తర్వాత సెల్ఫ్ డాట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. తర్వాత ఈ డేటాని మీరు లాగ్స్ లో ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేస్తున్నాం అనేది అంతే. సెల్ఫ్ డాట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. ఓకేనా? సో క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ యా ఇంకొంచెం డైనమిక్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇది ఇక్కడ ఉంది కదా. ఓకే, సో దీన్ని ఇక్కడ నుంచి లైక్ ఎగ్జిక్యూట్ సర్వీస్ అని ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఇక్కడ నుంచి లేపేద్దాం మనం. దీనికి మనం ఏం చేద్దామంటే ఒక మీనింగ్ఫుల్ గా ఇంజన్ అలా ఒక పేరు పెడదాం దీనికి. ఓకే. రైట్, ఇంజన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇంజన్ ఈటీఎల్ ఇంజిన్, ఇది ఈటీఎల్ ఇంజిన్. దీన్ని కామెంట్ లో పెట్టేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఏముండదు, సింపుల్ ఇంజిన్ ఇంజిన్ తీసుకుంటున్నాను. సో ఇంజిన్ క్రియేట్ అవుతుంది. ఇంజిన్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే సింపుల్ గా పాస్. సో ఇంజిన్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇంజిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఈఎన్జిఎన్ ఇంజిన్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇంజిన్ లోపలికి ఈ ఏదైతే మనము ఒక వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో, ఓకే, ఈ వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ పంపిస్తాను ఇంజిన్ లోకి. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను వర్క్ ఫ్లో. సో ఒక వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. వర్క్ ఫ్లో, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దాని తర్వాత వర్క్ ఫ్లో డాట్ మీకు తెలిసిందే రిజిస్టర్ చేసుకోవడము 1 2 3. ఓకే, ఇవన్నీ రిజిస్టర్ చేసుకున్నాం కదా. సో సింపుల్ గా ఈ వర్క్ ఫ్లోని డైరెక్ట్ గా ఇక్కడ పంపించేస్తాం ఆబ్జెక్ట్ ని. రైట్. ఇప్పుడు దీనిలో ఏం చేస్తాను, డెఫ్ ఎగ్జిక్యూట్ అంటున్నాం. ఎగ్జిక్యూట్ ఇంజన్ డాట్ ఎగ్జిక్యూట్ లేదా డెఫ్ ఎగ్జిక్యూట్ అంటున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూట్ లో మనకి ఆల్రెడీ ఇక్కడ వర్క్ ఫ్లో సెల్ఫ్ డాట్ వర్క్ ఫ్లో ఇజ్ ఈక్వల్ టు వర్క్ ఫ్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇంజిన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ ని దీని లోపల పంపించాను. సో నా దగ్గర వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు వర్క్ ఫ్లో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి సెల్ఫ్ డాట్ వర్క్ ఫ్లో. ఓకే, దీంట్లో ఏం పంపిస్తామంటే ఈవెంట్ యొక్క నేమ్ అండ్ ఈవెంట్ యొక్క డేటా. ఓకే, సో ఇప్పుడు వర్క్ ఫ్లో డాట్ గెట్ సర్వీస్ ఓకే. ఈవెంట్ నేమ్ పంపించాను. నా దగ్గర సర్వీస్ ఉంటుంది, ఆ సర్వీస్. ఇప్పుడు సర్వీస్ డాట్ సేమ్ ఇక్కడ మనము యాప్లో యూజ్ చేసాం కదా, అవి ఇక్కడ వాడతాం. సర్వీస్ సర్వీస్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ ఈవెంట్ నేమ్ వచ్చింది. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇది వస్తుంది. సింపుల్ గా నేను ఈ ఇంజిన్ ని తీసుకెళ్ళి ఈ యాప్ లో ఇక్కడ దీని బదులు ఇన్సైడ్ ఇంజిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, వర్క్ ఫ్లోని పాస్ చేయాలి. సో ఈ వర్క్ ఫ్లోకి సంబంధించిన ఆబ్జెక్ట్ దాని లోపలికి పాస్ చేస్తున్నా.
తర్వాత ఇంజిన్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇన్ ఇంజిన్ డాట్ ఎగ్జిక్యూట్ లోపలికి ఏం పంపించాలి మనం? సర్వీస్ నేమ్, లైక్ ఈవెంట్ నేమ్ అండ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ పంపించామనుకోండి. ఇది ఇంకా తీసేసండి, ఎగ్జిక్యూట్ సర్వీస్, ఇదిగా లేపేసండి. ఇది ఇట్లా ఉంటుంది కోడ్ మనకి. ఇదేంది ఇది కూడా లిటిల్ బిట్ ఇలా ఉంటుంది. లిటిల్ బిట్ అడ్వాన్స్డ్. ఇది మీకు లైవ్ లో అంటే రియల్ టైమ్ లో చూసేటప్పుడు ఈ ల్యాంబ్డాలో ఏం కనిపించదు. ఓకే. ల్యాంబ్డాలో ఇది చూడండి, అసలు ఏమైనా కోడ్ ఉంది ఇక్కడ? ఫస్ట్ లో మనం చేసినప్పుడు ఎంత కోడ్ ఉండింది ఇక్కడ, ఇప్పుడు ఎంత కోడ్ ఉంది? ఇప్పుడు ఫుల్ డైనమిక్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుందాం. జనరల్ గా ఒక సర్వీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, ఫ్యూచర్ లో ఇది లైవ్ లో ఈ సర్వీస్ లో సమ్ బగ్స్ వచ్చినాయి. ఓకేనా? ఓకే. బగ్స్ వచ్చినాయి. సో ఈ సర్వీస్ ని వాడు ప్రొడక్షన్ లో బగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బగ్స్ మనం రెక్టిఫై చేయాలి. అంటిల్ ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ సర్వీస్ మనము యాక్సెస్ చేయకూడదు. సో ఓకే. అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ సర్వీస్ ని స్టాప్ చేసేస్తాం. కమెంట్ అవుట్ లైక్ చేస్తే రైట్. సర్వీస్ ని స్టాప్ చేసి ఇక లోకల్లో వాడు టెస్ట్ చేసుకుంటాడు ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనేసి. ఓకేనా? సో వన్స్ ఇట్ ఈస్ రెడీ అనుకో, మళ్ళీ సర్వీస్ ని అప్ చేస్తాడు. ఓకే. అంటే డిప్లాయ్ చేసిన తర్వాత అంటే ఏం లే, కామెంట్ లో పెట్టి డిప్లాయ్ చేస్తాడు. సో కామెంట్ లో పెట్టి డిప్లాయ్ చేసినప్పుడు ఇది ఎట్లా పనిచేయదు. ఎప్పుడైతే ఇది పనిచేయదో ఈటీఎల్ ఇంజిన్ ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి రాసుకుంటాడు. ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఓకే రైస్ ఎక్సెప్షన్ సర్వీస్ నాట్ ఫౌండ్. ఓకే, ఓకే. ఇది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ వాడు సేమ్ సర్వీస్ ఇచ్చినా కూడా ఆ సర్వీస్ అనేది రిజిస్టర్ అవ్వలేదు కదా, ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు. సో ఇది S3 ఓన్లీ, ఇప్పుడు ఏముంది? S3 మాత్రమే ఉంది. సో ఓకే. ఇన్పుట్ లో ఈవెంట్ నేమ్ S3 ఉంటే అది మాత్రమే పనిచేస్తుంది, లేదంటే సర్వీస్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. ఓకేనా? సో ఇదేనండి ఈటీఎల్ ప్రాసెస్ అయితే. సో సో ఇప్పుడు లాగింగ్ అన్నారు కదా డిస్క్రిప్షన్ తోటి. ఎస్, లాగ్ సో అయితే ఎక్కడ మనం చేయలేదు, చేద్దాం లాగింగ్ అనేది. ఓకే. అంటే నా సో అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లాగింగ్ ఎనేబుల్ చేసినప్పుడు Hmm. ఈచ్ అండ్ ఎవ్రీ Hmm. సో నా క్వశ్చన్ ఏంటంటే Hmm. మ్, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇన్పుట్ ఏమొస్తుందో లాగ్ లో మనం రాయొచ్చా? జస్ట్ రాసుకోవచ్చు. ప్రింట్ ఇవ్వకుండా, అంటే అంటే ప్రతి ప్రింట్ దానికి ప్రింట్. ప్రింట్ స్టే ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉండదు. ఓకే.